మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రెండవ ఎపిసోడ్లో మరొక అద్భుతమైన విషయం గురించి అందరం తెలుసుకొని ఎక్కువ మందికి షేర్ చేద్దాం. గొప్ప యోగీశ్వరుల కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలో దుర్గుణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. వారి రుణమును ఈ జన్మయందు కానీ వచ్చే పెక్కు జన్మల యందు కానీ మనము తీర్చుకొనలేము. ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును. ఈ సంగతి మనకి ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుటకై బాబా ఊదిని ప్రసాదంగా పంచిపెట్టారు. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచంలో గల బంధువులు కొడుకుగా, తండ్రిగా, తల్లిగా మన వాళ్ళు కారని బాబా బోధించారు. ఈ ప్రపంచంలోకి మనం ఒంటరిగా వచ్చితమే, ఒంటరిగానే పోయిదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయును. ఊది వివేకము, దక్షిణ వైరాగ్యము ఎల్లప్పుడూ బాబా బోధించుచుండెను. సంసారం అనే సాగరమును దాటుటకు ఈ రెండింటినీ అలవర్చుకోగలను. అందుకే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచున్నారు. షిరిడి నుంచి ప్రతి భక్తునికి ఊదియే ప్రసాదమునిచ్చి కొంత నుదుటిపై వ్రాసి తమ వరద హస్తమును వారి శిరస్సులపై ఉంచేవారు. ఊదికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతే కాక భౌతిక ప్రాధాన్యత కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆతురతల నుండి విమోచనము కలిగించును. బాబా ఫోటోను మనఃపూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానం. దీంట్లో అతి అద్భుతమైన విషయం ఏంటంటే ఊది. ఆ ఊది గురించి ఎంత అద్భుతంగా చెప్పారు బాబావారు. ఆ ఊదిని మనం చూస్తేనే చాలు, మనలో ఉండే ఎన్నో రకాల ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. తప్పకుండా ఊదిని చూసినప్పుడల్లా ఇంత మంచి విషయాన్ని మనం గుర్తు చేసుకొని బాబాను స్మరిస్తూ బాబా యొక్క కరుణా కటాక్షాలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.